లేదు కదా సార్, సార్ లేకపోతే అందరూ ఉన్నారు కదా సార్. ఒకసారి ఇక్కడ ఎంత చిన్నప్పుడు తిరిగినా నేను. సో ఆ రుణం నేను నాకు రాజకీయంగా ఏదో చేస్తూ నాకు ఏదో పదవిస్తుందో అనేది కాదు. తంబాలపల్లి నా ఇల్లు, తంబాలపల్లి నా ఊరు, తంబాలపల్లి ప్రజలకి ఆలోచిస్తా. జనసేన పార్టీలో ఏదైనా నియోజకవర్గంలో మనం పనిచేస్తే ఎమ్మెల్యే అవుతామో ఇంకోటి అవుతామో అని పనిచేస్తాం. కానీ నాకు ఆలోచించిన నా అధినాయకుడు భారతదేశ ప్రధానమంత్రి కావాలని నేను పనిచేస్తాను. ఇంకోటి కాదు, సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద స్టాల్ గార్డ్స్ ఉన్నారు. దేవేగౌడ గారు కావచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కరుణానిధి గారు కావచ్చు. కానీ ఫ్యూచర్ లో సౌత్ ఇండియా నుంచి ఇలాంటి నాయకుడు పుట్టడానికి ప్రపంచ దేశాలు పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. భారతదేశ ప్రధానమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకునే కోసం పవన్ కళ్యాణ్ గారి దయతో నాకు అన్ని పదవులు పార్టీ పరంగా అయినా ఈ పార్లమెంట్ లో రాష్ట్ర కమిటీలో నేను ఒక్కనే ఉన్నా. నామినేటెడ్ పదవుల్లో అయినా పార్లమెంట్ లో నేను ఒక్కనే ఇచ్చిన. నాకు అంత గౌరవం ఇచ్చిన చాలా పవన్ కళ్యాణ్ గారు. సచ్చే వరకు పవన్ కళ్యాణ్ గారి బాగు కోసమే, సచ్చే వరకు జనసేన పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తా. ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రూపులు ఏ గ్రూప్ రా నాయన, అందరూ పవన్ కళ్యాణ్ గ్రూపే, అందరూ జనసేన గ్రూపే, అందరూ జనసేనే. ఆయన ఏమైనా వేరే గ్లాసు ఉందా? లేదు, అందరికీ గాజు గ్లాసు గుర్తే, అందరికీ పవన్ కళ్యాణ్, అందరికీ జనసేన పార్టీనే. జనసేన పార్టీ జెండా పట్టుకుని ప్రతి ఒక్కరు నా ఆత్మ బంధువే, నా బంధువే, నా తమ్ముడే, నా అన్నే, నా కుటుంబమేది. నాకు కులం లేదు, నా కులం జనసేన. నాకు ప్రాంతం లేదు, నా ప్రాంతం జనసేన. సచ్చే వరకు జనాలకు ఏదైనా చేద్దామని పవన్ కళ్యాణ్ దసరా ఆయన బాటలో నడుస్తాం. ఆయన ఆశయాలను ముందర తీసిపోయే పని తప్ప వేరే పని మాకు లేదు, వేరే స్వార్థం మాకు లేదు. జనసేన పార్టీ అభివృద్ధి చేస్తానని ఎవరు వచ్చినా నేను ఎంకరేజ్ చేస్తా, నేను ఎంకరేజ్ చేస్తా. నిజాయితీగా కష్టపడాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అతి ఆశ పడితే ఏది కూడా వర్కౌట్ అవ్వదు. కష్టపడి ఫలితం ఆశిస్తే ఏదైనా వర్కౌట్ అవుతుంది. సిటీ రాజేష్ వచ్చా, జై రాజేష్ కమాన్ పార్టీలోకి రాండి. ఎవ్వరు పార్టీలోకి వచ్చినా మనం మేము వెల్కమ్ చేయాలా. నేను ఈ సందర్భంగా కోరుతాడా, మనం ఆల్రెడీ కూటమిలో ఉన్నాం, టీడీపీ, బీజేపీ. మనకు ఎవరు వస్తారు మా పార్టీలోకి? వైసీపీ వాళ్ళు వస్తారు, సిపిఎం కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా జనసేన పార్టీలకు సాధారణంగా స్వాగతం చెప్తున్నాం. ఇప్పుడు మెంబర్షిప్ జరుగుతుంది. ఎవరన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి మీరు ఎవరు వచ్చినా కూడా జనసేనకి తీసుకుంటాం. ఒక్క మాట చెప్తానా నేను, వాళ్ళ సర్లేనా, వాళ్ళు వైసీపీలో ఉంటున్నా, లేదా వాళ్ళు ఏదో కబ్జాలు చేసిన అది ఇది. పరమేశ్వరుడికి అభిషేకం చేస్తాం. ఒకరు బోర్ నీళ్ళు వేస్తారు, ఒకరు గుట్టపై నుంచి వచ్చే కాలువ నీళ్ళు, గుట్టపై నుంచి వచ్చే నీళ్ళు